30వ తారీఖు రోజున మున్సిపల్ చైర్మన్ గారి మీద శ్రీమతి గుంటి రెడ్డి గారి మీద అవిశ్వాస తీర్మానం అనేది 2వ తారీఖు రోజు సమర్పించడం జరిగింది గౌరవ కలెక్టర్ గారికి. దానికి నిమిత్తంగాను 30వ తారీఖు రోజు అనగా ఈ రోజున ప్రత్యేక సమావేశం ఓటింగ్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు సమావేశంలో మొత్తం సభ్యులు 25, అంటే ఇందులో 25లో 24 మంది కౌన్సిలర్స్ ఇంక్లూడింగ్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ప్లస్ 1 ఎక్స్ అఫీషియో మెంబర్, వీళ్ళు ఓటింగ్ హక్కులు కలిగి ఉంటారు. ఇందులో 25 మందికి గాను సమావేశం 11 గంటలకు నిర్వహించగా ఒక్క సభ్యులు కూడా హాజరు కాలేదు. రూల్ ప్రకారంగా 11:30 వరకు చూడడం జరిగింది. 11:30 వరకు కూడా ఏ సభ్యులు కూడా హాజరు కాకపోవడంతో మళ్ళీ తిరిగి 2 గంటల వరకు సమావేశం ఏర్పాటు చేయటಕ್ಕೆ నోటీసు ప్రకటించినది. నోటీస్ బోర్డు నందు కూడా డిస్ప్లే చేయడం జరిగినది. మరల సమావేశము 2 గంటలకు ఏర్పాటు చేయగా 2 గంటల నుంచి 2 గంటలన్నర వరకు కూడా నిర్ణీత సమయంలో ఎలాంటి సభ్యులు హాజరు కాకపోవడం వల్ల సెక్షన్ 37 ప్రకారము రూల్ 10(3) ప్రకారంగా మీటింగ్ని రద్దు చేయడం జరుగుతున్నది. అవిశ్వాస తీర్మానం యొక్క మీటింగ్ని రద్దుపరచడం జరిగింది. తదుపరి కార్యాచరణ దీనికి సంబంధించిన రిపోర్టింగ్ని డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి పంపడం జరుగుతుంది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా పంపడం జరుగుతుంది. అటెండ్ కాకపోవడము అనేది దేర్ ఒపీనియన్. అంటే ఇప్పుడు సమయాన్ని వెచ్చించి, అంటే సమయాన్ని, మీ అమూల్యమైన సమయాన్ని వెయిట్ చేసి కదా, కాలయాపన చేసి కదా, దానికి ఏమైనా మీరు చర్యలు తీసుకునే అవకాశం ఉన్నాయా? అట్లా ఏం లేదు. అంటే ఇప్పుడు 14 మంది రాజీనామా చేశారు, పార్టీకి రాజీనామా చేశారు, ప్రెస్ కార్యాలయం చైర్పర్సన్ పదవి ఉన్నట్ల వాళ్ళు మళ్ళీ ఎలా ఉంటుంది? చైర్పర్సన్ పదవి అయితే నో కాన్ఫిడెన్స్ మోషన్ అయితే ఏమీ లేదు రైట్ నో. చైర్పర్సన్ అనేది తర్వాత ఇష్యూ. ఇప్పుడు వాళ్ళైతే ఏదైతే అవిశ్వాస తీర్మానం అనేది సమర్పించిందో ఆ మీటింగ్ సమావేశం అనేది రద్దుపరచడం జరిగింది. సో అవిశ్వాసం అనేది ఉండదు ఇంకా.